నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు త్వరలో ప్రారంభం కానున్న వినాయక నవరాత్రి వేడుకల సందర్భంగా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల నిర్వాహకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, మీర్పేట మున్సిపల్ కమిషనర్, విద్యుత్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి కమిటీ సభ్యులకు సూచించారు. మీరందరూ వచ్చింది ప్రతి సంవత్సరం కూడా గణేష్ నవరాత్రులు అనేది చాలా ప్రశాంతంగా జరుపుకుంటారు. మేము ఇక్కడికి వచ్చి కొత్త ఇది ఫస్ట్ టైం. మీ నుంచి మీ ఇటువంటి సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం. మీ నుంచి మా యొక్క సహకారం తీసుకొని ఇటు యొక్క గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకున్నాం అందరం కలిసి. ఈ కార్యక్రమానికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ హైదరాబాద్ సోమాజిగూడలో ఇండియన్ బ్యాంక్ ప్రాపర్టీ ఎక్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ రాజేశ్వరరెడ్డి ప్రారంభించారు. 238 కంటే ఎక్కువ ఆస్తులను 800 కోట్ల విలువతో ప్రదర్శించి ఆకర్షణీయమైన ఆసక్తిని తీసుకొచ్చామని అన్నారు. సందర్శకులు రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఖాళీ స్థలాలను పరిశీలించారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ఇతర ముఖ్య కేంద్రాల్లో ఉన్న స్థలాలు కూడా ఉన్నాయన్నారు. ఇండియన్ బ్యాంక్ తరపున అసెట్స్ ఫెయిర్ అన్నది ఈ రోజు రేపు జరుగుతోంది. అసెట్స్ ఫెయిర్ హైదరాబాద్ లో ఇక్కడ జయ గార్డెన్ సోమాజిగూడలో జరుగుతోంది. ఇలాగే మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి అన్ని ఏరియాస్ లోను మొత్తం 5 ప్లేసెస్ లో ఈ అసెట్ ఫెయిర్ జరుగుతోంది. అసెట్ ఫెయిర్ అంటే మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే మా దగ్గర లోన్లు తీసుకొని ప్రాపర్టీస్ మార్గేజ్ చేసి వాళ్ళు కట్టలేకపోవడం వల్ల ఉన్న ప్రాపర్టీస్ ని ఈ రోజు రేపు ఈ డిస్ప్లే చేస్తున్నాము. ఈ ప్రాపర్టీస్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు వచ్చి చూసి వాళ్ళ ఇక్కడ డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి. క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఆ ప్రాపర్టీస్ ఎప్పుడైతే సేల్కి వస్తున్నాయో, కొన్ని అయితే 11 సెప్టెంబర్ వస్తున్నాయి, కొన్ని అయితే 25 సెప్టెంబర్ వస్తున్నాయి. ఆ డేట్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంతా ఈ యాక్షన్ ద్వారా ఉంటుంది. ఈ యాక్షన్ కోసం www.ebikray.com లోకి వెళ్తే మరిన్ని వివరాలు ఉంటాయి. ఈ అసెట్స్ ఫెయిర్ లో మేము ఏ ప్రాపర్టీస్ ని వేలం ఆక్షన్కి వచ్చామో ఆ ప్రాపర్టీస్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. 10 లక్షల నుండి 3 కోట్ల వరకు గల వాల్యూ గల ప్రాపర్టీస్ అన్ని ఈ 2 రోజులు డిస్ప్లేలో పెట్టాం. కాబట్టి ఈ అందరూ సద్వినియోగం చేసుకుని ఈ ప్రాపర్టీ అసెట్స్ ఫెయిర్ ని ఉపయోగించుకొని ప్రాపర్టీ సేల్ లో పార్టిసిపేట్ చేయాలని ఇండియన్ బ్యాంక్ తరఫున జనరల్ మేనేజర్ రాజేశ్వర రెడ్డిని అందరినీ కోరుకుంటున్నాను. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందు ఇసుక లారీ యజమానుల సంఘం నేతలు ఆందోళనకు దిగారు. ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లతో తమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ఇసుక లారీ యజమానులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారికంగా ప్రభుత్వానికి డీడీ తీసి క్వారీల వద్దకు వెళ్లగానే అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు లోడింగ్ పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్నారని ఇసుక లారీల అధ్యక్షుడు సుర్విరాజ్ గౌడ్ ఆరోపించారు. తమను వేధిస్తున్న కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీజీఎండిసి అనే సంస్థ, టీఎస్ఎండిసి అనే సంస్థను ప్రారంభించడం జరిగింది. తద్వారా మేము ఇసుక ఆన్లైన్ లో కొనుగోలు చేసి మేము లారీలను నడుపుకుంటున్నాం. అప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడన్నా అరకొర ప్రాబ్లమ్స్ వస్తే మేము వచ్చేది సాల్వ్ చేసేది. కానీ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలు చాలా నీట్ గా జరిపించింది. ఎటువంటి అవినీతి లేకుండా చాలా నీట్ గా జరిగింది లోడింగ్. 2 నెలల తర్వాత ఏమైందో ఏమో కానీ ఏకదమ్గా 5,000 రూపాయలు లోడింగ్ అని స్టార్ట్ చేశారు. 2,000 రూపాయలు బకెట్లను స్టార్ట్ చేశారు. తద్వారా మాకేమైతే ఎందుకు మీరు లోడింగ్ అమౌంట్ ఇంతగానో వసూలు చేస్తారు అని చెప్పేసి మేము కాంట్రాక్టర్లను, సంబంధిత టీజీఎండిసి పిఓ అధికారులను అడిగినప్పుడు కాంట్రాక్టర్లు ఏమంటారంటే మాకు ప్రభుత్వం బిల్లులు ఇస్తలేదని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. బేసిక్ గా మేము కట్టే డబ్బులలో వాళ్ళకు వచ్చే డబ్బులన్నీ మేము బీడీ కడితే 14,400 పైచీలకు మేము కడతాం. అందులోకి వెళ్ళి వాళ్ళకు పోయేది 2,000 రూపాయలు, 2,100 రూపాయలు మాత్రమే. కానీ వాళ్ళు ఆ 2,100 రూపాయలు మాకు బిల్లు వస్తలే అని ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటా మా దగ్గర 10 నుంచి 12,000 రూపాయలు అక్రమంగా వసూలు చేసుకుంటా అక్కడ ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి కొడుతూ మా దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి మేము ఇప్పటిదాకా వెంకన్న గారు చెప్పినట్టుగా ఒక 10-12 సార్లు వినతి పత్రాలు ఇస్తే కూడా ఈ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దానికోసమే ఈ రోజు మేము ఒక కార్యక్రమం, శాంతియుత కార్యక్రమాన్ని తీసుకున్నాం. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మాకు ఎక్స్ట్రా బకెట్లు వేయడం వల్ల వాగులలో వాళ్ళు ఎక్స్ట్రా బకెట్లు వేయడం వల్ల మాకు వాగులకి వెళ్ళి బండ్లు బయటకు వెళ్ళగానే పోలీసు మరియు రవాణా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, మైన్స్ వాళ్ళు మా బండ్లను ఆపి విచ్చలవిడిగా కేసులు రాయడం చేయబట్టి మేము బలైపోతున్నాము, కేసుల పాలవుతున్నాము, నష్టాల పాలవుతున్నాం. కాబట్టి మీరు ఓవర్లోడ్ అన్నా పని చేయండి, కేసులు రాయడం అన్నా పని చేయండి. ఇప్పుడు ప్రభుత్వ అధికారులే లోడ్ చేస్తారు మాకు.
ప్రభుత్వ అధికారులే మాకు లోడ్ చేస్తారు, ప్రభుత్వ అధికారులే కేసులు రాస్తారు. ఒకటి రెండు మీ చేతులే ఉన్నాయి. మాకు ఓవర్లోడ్ వద్దంటే కూడా మీరే అక్రమంగా డబ్బులు తీసుకొని ఓవర్లోడ్ వస్తారు. మళ్ళీ బయటకు వెళ్ళగానే కేసుల పాలు అవుతున్నాం. టీజీఎండీసీ అనే హైదరాబాద్ ఫతేనగర్ వద్ద ఏర్పాటు చేసిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 9 చెరువులపైన 325 కోట్ల రూపాయలతో ఎస్టీపీ నిర్మాణాలను చేపట్టామన్నారు. నాలా నుండి వ్యర్థాలు చెత్త రాకుండా శుభ్రం చేసి నీటిని మాత్రమే చెరువులకు వెళ్లే విధంగా తగిన ఏర్పాట్లను చేశామని ఎమ్మెల్యే కృష్ణారావు స్పష్టం చేశారు. ఎట్లా ఉందో కళాశాల లాగా ఉంది, నేనే చూశాను ఈ రోజున. ఇవన్నీ కూడా ఆ రోజు కేటీ రామారావు గారు హైదరాబాద్ నగరంలో ఒక నాలల విషయంలో కానీ చెర్ల విషయంలో ఒక ప్రణాళికంగా ప్లాన్ చేయడం జరిగింది. దాన్నే ఆ భాగంగానే ఈ కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే మేము వచ్చి ఇనాగ్రేట్ చేయమని అడిగాం. ఇది కూడా ఇనాగ్రేట్ స్టేజ్లో ఉంది. ఇవి కంప్లీట్ అయిపోయి అన్నీ కంప్లీట్ అయిపోయినట్టుంటే ఏదైతే బేగంపేట నాలా కానీ, బేగంపేట నీళ్లు కానీ, ఇక్కడ నుంచి వచ్చినట్టు అల్వాల నుంచి వచ్చిన నీళ్లు కానీ, కొత్తపూర్ వచ్చే నీళ్లు కానీ, ఇక్కడ హైటెన్సిటీ వచ్చే చెర్ల నీళ్లు కానీ అన్నీ కూడా మా దగ్గర ఇక్కడికి వచ్చి ఫిల్టర్ అయిపోయి డైరెక్ట్ నాలలో పడితే దాని నుంచి నాల నుంచి డైరెక్ట్ వినాయక సాగర్కి వెళ్ళిపోతాయి. ఈ రకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ రకమైనటువంటి ఆలోచనతో, పెద్ద ఆలోచనతో చేసినటువంటి ఆ కేటీ రామారావు గారు చేసినటువంటి గొప్ప పని హైదరాబాద్ నగరంలో ఇంత గొప్ప పని చేయడం అనేది నిజంగా నా కాన్షియస్లో అన్ని ఎస్టీపీలు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అదే రేమోస్టా పక్కకు ఉన్నటువంటిది మైసమంచర్ కామన్ చెరువు మీద కూడా అది కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ముళ్ళగద్ద చెరువులో కూడా అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఆ రెండు కంప్లీట్ అయ్యి కాజకుంట కూడా కంప్లీట్ అయ్యి కానీ 4 కంప్లీట్ అయితే నా కుక్కట్పల్లి కాన్షియస్లో నాలల మీద వైట్ వాటర్ వచ్చి ఎక్కడ కూడా గుర్రం డెక్క కానీ విషయంలో కానీ, అదేవిధంగా నాలల మీద ఉన్నటువంటి ఏవైతే మురికి వాటర్ అన్నీ కూడా తొలగిస్తాం. ఎందుకంటే నాలలలో కూడా డ్రైనేజ్ కలవడం వల్ల ఆ డ్రైనేజ్ నుంచి ఫిల్టర్కి చెర్లలో కలవడం, చెర్ల నుంచి ఎస్టీపీ ద్వారా జరిగేది. ఇప్పుడు డైరెక్ట్గా ఎస్టీపీలు కట్టడం కారణం ఏంటంటే డైరెక్ట్గా ఒక చెరువు టు చెరువు ఒక పైప్ లైన్ వేసి 1600, 1200 లైన్లు వేసి డ్రైనేజ్ అన్న నుంచి డైరెక్ట్ ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ వాటర్ని చెర్లలో వదిలే విధంగా ఈ కార్యక్రమం ప్రణాళిక చేశాం. దీని మీద నేను చాలా కూడా కష్టపడ్డాం. మేము కూడా మా కార్పొరేటర్లో మేము అందరం కూడా చాలా కష్టపడ్డాం. దీని మీద అప్పుడున్నటువంటి గవర్నమెంట్ దీనికి పూర్తి సహకారాలు అందించింది. ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మా కుకుట్పల్లి కాన్షియస్ ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తాం. హైదరాబాద్ చిక్కడపల్లిలోని హేబ్రాన్ చర్చ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చర్చికు సంబంధించిన ట్రస్ట్, సొసైటీ సభ్యుల మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో చర్చి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదానికి సంబంధించి న్యాయస్థాన పరిధిలో ఉన్న ట్రస్ట్ సభ్యులు కొందరు అక్రమంగా చర్చిలోకి ప్రవేశించి సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేశారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. గేట్లు ధ్వంసం చేసి తమపై దాడికి యత్నించారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడికి యత్నించిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ మున్సూరాబాద్ లోని వికలాంగుల వసతి గృహంలో విషాదం చోటు చేసుకుంది. జగన్ అనే విద్యార్థి ఊపిరాడక మృతి చెందాడు. జగన్ కు ఒక్కసారిగా ఊపిరి అందకపోవడంతో మృతి చెందినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. వికలాంగుల వసతి గృహంలో 24 గంటలు స్టాఫ్ నర్సు ఉండగా 1 గంట మాత్రమే ఉండటం, 3 నెలలకు ఒకసారి జరగాల్సిన హెల్త్ చెకప్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జగన్ మృతి చెందాడని విద్యార్థులు విమర్శిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. హైదరాబాద్ సిటీకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో భారీ వర్షాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఈ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే నగరంలో ఉన్న విద్యా సంస్థలన్నింటికీ కూడా సోమవారం వరకు సెలవును అయితే ప్రకటించడం జరిగింది. జిహెచ్ఎంసీ బృందాలు ఏవైతే ఉన్నాయో 24/7 ఈ భారీ వర్షానికి నగరంలో తమ విధులను నిర్వర్తించాలని అయితే ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. అయితే డిఆర్ఎఫ్ బృందాలు, మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. అయితే ఇప్పటికీ కూడా ఇంకా నగరంలో చిరుజల్లులు, చిన్నపాటి వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా ఈ వర్షం పెరిగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తున్నారు. అయితే మరో 2 రోజుల పాటు వరకు కూడా ఇంకా భారీ వర్షాలు నమోదవుతాయి అని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అశోక్ నగర్, యూసఫ్గూడ, కృష్ణానగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రత్యేక బృందాలతోనే అయితే జిహెచ్ఎంసీ అలర్ట్ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాలకు ప్రత్యేక చర్యలు
కూడా తీసుకోవడం జరుగుతోంది. ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ని అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకా ఈ వర్షం పెరుగుతున్న కారణంలో వాతావరణ శాఖ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప అవసరమైనప్పుడు మాత్రమే బయటికి రావాలని అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఇంకా విద్యుత్ శాఖ వాళ్ళు కూడా నగరంలో విద్యుత్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి కూడా విద్యుత్ శాఖ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటికైతే కురుస్తున్న వర్షాలకు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తరుణంలో గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కు భారీగా క్రేజ్ ఏర్పడిందని బండ్ల గణేష్ తెలిపారు. దీంతో బెనిఫిట్ షోలు సైతం అడుగుతున్నారని నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. ఒరిజినల్ గా రిలీజ్ చేసినప్పుడు కూడా బాగా డబ్బులు వచ్చాయని, ఇప్పుడు కూడా వస్తాయని గణేష్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా తన జీవితాన్ని మార్చేసిందని హరీష్ శంకర్ చెప్పారు. థ్యాంక్ యూ. ఈ సినిమాను ఆదరించి మళ్ళీ ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ బిత్తరపోయే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి మనందరికీ నేను చెప్తున్నా, ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ అభిమాని ఎగిరినా ఒక న్యూసే, తగ్గిన న్యూసే. ఇప్పుడు నేను చెప్తున్నా, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన నాయకుడు, ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి. మనం థియేటర్లో చాలామంది థియేటర్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే, బాబోయ్ మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా సీట్లు ఎరగొడతారంటున్నారు. మీ అందరికీ చెప్తున్నాం సార్, ఎగ్జిబిటర్స్ అందరికీ, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు కాదు, క్రమశిక్షణ గల వాళ్ళు, మీ సీట్లు ఎరగొట్టరు, ఆనందం తెలియజేసుకుంటారు, మీకు ఏ నష్టం చేయరు. దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్న ఎగ్జిబిటర్స్ అందరికీ థియేటర్స్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు, 11 థియేటర్కి వెళ్తాడు. ఇది కన్ఫర్మ్. గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ 100 ఏళ్ళు బతకాలనుకుంటారు, థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు. ఈ రెండింటిని మాత్రం మీరు మమ్మల్ని నిరుత్సాహపరచొద్దు. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబిటర్కి చేతులెత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేస్తున్న థియేటర్, మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున, పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున, ఒక అభిమానిగా, పవన్ కళ్యాణ్ భక్తుడుగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను, మా వాళ్ళు థియేటర్లు ఎరగొట్టరు, థియేటర్లు ఆగం చేయరు. పవన్ కళ్యాణ్ మనుషులు అండి మేము. మా బాస్ ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు, ఇంతకుముందు పవర్ స్టార్ కాదు. మేము మా దేవుడి కోసం మీకు ఏ హాని తలపెట్టాం, మేము అభిమానించుకుంటాం. ఈ గబ్బర్ సింగ్ సినిమా తీస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు కాబట్టి మా దైవ దర్శనానికి మీరు ఆటంకం కలిగించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం లేదు, బీజేపీ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన ప్రతి ఒక్కరు రోజు థియేటర్లో ఉంటా ఉంటున్నారు. మీరు థియేటర్లు లేకపోతే ఎట్లా సార్? ఇవ్వండి, దయచేసి ఇవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సక్సెస్ అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి, పెద్ద హిట్ కళ్యాణ్ గారు ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ పట్టించుకోరు. కానీ ఈ సినిమా క్లాప్ కొట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ పంపించేంత వరకు ఇది బ్లాక్ బాస్టర్ అని లిటరల్గా జపం చేసిన ఎన్ని లక్షల సార్లు అంటే, ఒక శివనాస్మరణ లేదా ఒక గాయత్రి జపం ఎన్ని లక్షల సార్లు చేస్తే అంత ఫలితం ఉంటుందంటారు కదా. ఇప్పుడు రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు మేనిఫెస్టేటింగ్ వీడియోస్, మన సంకల్పం బలంగా ఉంటే అది అవుతూ ఇస్తుందని. అంత గట్టి సంకల్పం, నాకంటే కూడా పెద్ద సంకల్పం, కళ్యాణ్ గారి కంటే కూడా గట్టి సంకల్పం ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ బండ్ల గణేష్ గారు. ఇంతకుముందు ఆయన ఆటోగ్రాఫ్ ఒక అభిమానికి ఆనందాన్ని ఇచ్చేది. ఇప్పుడు ఆటోగ్రాఫ్కి ఒక పవర్ ఉంది, ఆ సంతకానికి ఒక విలువ ఉంది. ఆ సంతకం కొంతమందికి కేవలం ఆనందమే కాదు, కొన్ని జీవితాలు మార్చబోతుంది, కొంతమందికి జీవనోపాధి క్రియేట్ చేస్తుంది. అంత పవర్ఫుల్, అంత శక్తి ఆ సంతకానికి ఇచ్చిన ఆ భగవంతుడికి, దాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎంటైర్ గబ్బర్ సింగ్ యూనిట్ తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, లాంగ్ లివ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. విద్యుత్ పరికరాల రంగంలో వస్తున్న వివిధ రకాల వినూత్న ఆవిష్కరణలు, అధునాతన సాంకేతిక పరికరాలను సెటా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైటెక్స్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ లో 160 విద్యుత్ పరికరాల కంపెనీలు పాల్గొన్నాయి.
విద్యుత్ ఆదా కావాలంటే తక్కువ విద్యుత్తును వాడుకునే తయారీల ఉత్పత్తులు పెరగాలి. కంపెనీ ఆ దిశగా దృష్టి సారించాలి. ఎలక్ట్రిక్ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమల్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైటెక్స్ లో ఎలక్ట్రిక్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. గృహ, ఆఫీస్ అవసరాలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. సందర్శకులు, విక్రేత కంపెనీలు, వినియోగదారులు సందర్శనకు వచ్చారు. ప్రస్తుత కాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగిపోయింది. దేశంలో విద్యుత్ వినియోగం డిమాండ్ లో తెలంగాణ 6వ స్థానంలో నిలిచింది. మొదటి 5 స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులకు విద్యుత్ అవసరం తప్పనిసరిగా మారింది. చివరికి ఎలక్ట్రిక్ బైకులు కూడా ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవడంతో విద్యుత్ నీడ్ గా మారింది. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు, అలాగే కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెడుతున్న వారికి హైటెక్స్ లో జరిగే ఎలక్ట్రిక్ ప్రదర్శన ఉపయోగకరంగా మారింది. So this is the first time we are participating in SETA Expo that is been arranged by Sikandrabad Electrical Traders Association. So we got a very good response, lot of customers, our regular customers, existing customers as well as new customers are visiting, and we are getting good response from last 2 days from the customers, contractors, consultants and the industry end users, from the pharma customers also. So coming to our company profile, KEC International, we are a part of RPG Group, and we have a cable division and the brand name of the cable is Asian Cables. So we have complete range of the cables right from the extra high voltage 220 kV to the HT that is 11, 22 and 33, and LT also we have the complete range. Apart from that, we have recently launched our ACSR conductor, which are you can say we are going to start the factory very recently, and we are making these special cables along with you can say the hybrid cables, which is a combination of power and the fiber optics. Then we have a special cables which is been used for the you can say the pipeline rusting. That is a concentric cables we have. Then we have green cables which is used for the electrical vehicles. So we have complete range right from EHV, HT, LT and the fiber optics along with the instrumentation and the telecom cables. సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఎక్స్పో సందర్శకులతో కిటకిటలాడుతోంది. కేఈసీ, ఆసియన్ కేబుల్స్ వంటి సంస్థలు పెద్ద పెద్ద పవర్ ప్రాజెక్టులకు విద్యుత్తును సరఫరా చేస్తుంటాయి. అలాంటి సంస్థలు కూడా సందర్శకులకు, విద్యార్థులకు తగిన డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారు. కేవలం విద్యుత్ పరికరాలే కాకుండా నగరంలో రాణిస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ కు సంబంధించిన వివరాలు, వెంచర్ల ప్లాన్లు, దానికి అవసరమయ్యే విద్యుత్ పై కూడా నిర్వాహకులు అవగాహన కల్పిస్తున్నారు. సో ఇక్కడికి నార్మల్ గా కస్టమర్స్ గా మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన స్టూడెంట్స్ కానీ, ఇక్కడ హైదరాబాద్లో మనకి విల్లాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ కట్టే బిల్డర్స్ కానీ, అలాగే సివిల్ ఇంజనీర్స్ కానీ ఇటువంటి వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటంటే ఇటువంటి ఎక్స్పోని మనం భావితరాలకు మంచిగా అందిస్తూ చాలా వాళ్ళకి మంచి అవకాశాలని కల్పించాల్సిందిగా ఈ ఎక్స్పో ద్వారా నేను తెలియజేస్తున్నాను. సో మేము రియల్ ఎస్టేట్ తరపు నుంచి మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. మా తరపున మా ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ వైపుకి వెళ్తుంది, దాని అభివృద్ధి ఎలా ఉందనే దాని మీద డెమోన్స్ట్రేషన్ కొరకు మేము ఇక్కడ కస్టమర్స్కి డెమోన్స్ట్రేషన్ ఇస్తున్నాం సార్. ఈ డెమోన్స్ట్రేషన్లో మంచి రెస్పాన్స్ రావడం జరిగింది కస్టమర్స్ తరపు నుంచి. తెలంగాణలోని పరిశ్రమలు ఏటా 14.5% వృద్ధి సాధిస్తుండటంతో ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 3 రోజుల పాటు కొనసాగిన ఈ ఎక్స్పోలో విద్యుత్ లైట్లు, స్విచ్ బోర్డులు, విద్యుత్ వైర్లు, అర్థింగ్ పరికరాల స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారిలో కొందరు వివిధ రంగాల్లో స్థిరపడిన ఉద్యోగులు, మరికొందరు పెయింటింగ్స్ నే వృత్తిగా ఎంచుకున్నారు. వారికి చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తితో తమ కుంచెల ద్వారా మరో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఒకరి చిత్రంలో ఎన్నో విచిత్రాలు, మరొకరి చిత్రంలో సందేశం, ఆలోచన, అర్థం, ఇక మరో చిత్రంలో ప్రకృతి ఉట్టిపడేలా తమ పెయింటింగ్స్ ను తీర్చిదిద్దారు. హైదరాబాద్లో నిర్వహించిన ఓ ఆర్ట్ క్యాంప్లో కొందరు ఆర్టిస్టులు తాము వేసిన చిత్రాలతో కొత్త ప్రపంచాన్ని నగరవాసులకు పరిచయం చేస్తున్నారు.
చిత్రం అనేక అంశాల సమాహారం. అలాంటి చిత్రాలకు జీవం పోస్తున్నారు పలువురు చిత్రకారులు. హైదరాబాద్లో యువ చిత్రకారుల్ని ప్రోత్సహించేందుకు పరిచయ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ట్ క్యాంప్ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో పలువురు యువ చిత్రకారులు పాల్గొని వివిధ అంశాలపై చిత్రాలు వేశారు. ఒకరు ప్రకృతి అందాలకు రంగులద్దితే మరొకరు తమ పెయింటింగ్ క్యాన్వాస్ పై గ్రామీణ జీవనానికి జీవం పోస్తున్నారు. ఈ చిత్రకారులు వేసిన పెయింటింగ్స్ కళాభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఆర్ట్ క్యాంపులో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు మాధురి అనే ఆర్టిస్ట్. తాను ఎంబీఏలో విద్యాభ్యాసం చేసినప్పటికీ పెయింటింగ్స్ పై ఉన్న ఇంట్రెస్ట్తో చిత్రాలు వేయటం నేర్చుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ప్రొఫెషనల్ ఆర్టిస్టులతో ఇంటరాక్ట్ కావటం వల్ల కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నానని ఆమె అన్నారు. నా పేరు మాధురి. నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్, సెల్ఫ్ టాట్ ఆర్టిస్ట్. సో నేను ఇవాళ ఒక ల్యాండ్స్కేప్ చేస్తున్నాను. ఈ ఆర్ట్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఆర్ట్ క్యాంప్లో నాకు చాలామంది ఆర్టిస్ట్ కలిశారు. అందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు అప్డేటెడ్గా ఉన్నారు. అవన్నీ తెలుసుకొని నేను చాలా నేర్చుకున్నాను ఈ ఆర్ట్ క్యాంప్లో. అండ్ ఇది బ్యూటిఫుల్ సెట్టింగ్లో ఉంది. చాలా స్పేస్ అంతా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఎంబీఏ చేశాను నేను, ఫైన్ ఆర్ట్స్ చేయలేదు. సో ఇది నా బ్యాక్గ్రౌండ్ కాదు. నేను ఫైనాన్స్లో వర్క్ చేశాను. నేను ఇలాంటి ఆర్ట్ క్యాంప్స్ వచ్చినప్పుడు చాలామంది ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్తో ఇంటరాక్ట్ అయ్యి నేను చాలా నేర్చుకుంటున్నాను. అంటే అసలు ఎలా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు, వాళ్ళ ఆర్ట్ ఎలా డెవలప్ చేసుకుంటారు, ఎలా ఇంటరాక్ట్ అవుతారు, గ్యాలరీస్లో ఎలా పెడతారు, ఇవన్నీ చాలా నేర్చుకుంటున్నాను నేను ఆర్ట్ క్యాంప్ నుంచి. పెయింటింగ్స్ పై ఉన్న ఆసక్తితో ఐటీ రంగాన్ని వదిలేశానన్నారు మరో మహిళా ఆర్టిస్ట్ చైతన్యలత. తాను ప్రకృతి ఆధారంగా పెయింటింగ్స్ వేస్తున్నట్టు తెలిపారు. 20 ఏళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేసిన తనకు హెల్త్ ఇష్యూస్ రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఏడాది నుంచి పెయింటింగ్స్ వేస్తున్నట్లు చెప్పారు. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ, టైం టేకింగ్ కానీ, కంటిన్యూషన్ వర్క్, అది ఏంటి స్లాట్స్ అనేది ఏమంటారు, సో షిఫ్టింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల నేను అది కంప్లీట్గా మానేసి నేను ఒక 20 years వర్క్ చేసిన దాన్ని ఇప్పుడు లాస్ట్ గ్యాప్తో లాస్ట్ 1.5 years నుంచి మళ్ళీ పెయింటింగ్ సైడ్ వచ్చాను. ఒక హ్యాపీనెస్, ఒక మన కన్వీనియంట్ టైము, హ్యాపీగా ఉంటుంది. సో అందరికి కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా, ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త హోప్, ఒక నేచర్తో మనం ఎన్ని ఇష్యూస్ ఉన్నా, ఎంత మెంటల్గా ఉన్నా, ఈ సిచ్యువేషన్స్లో మన ఈ పరిగెత్తే లైఫ్లో సో నేచర్ని చూసినప్పుడు మనకు ఒక హ్యాపీనెస్, ఒక ఆనందం వస్తుంది. అందులో నుంచి మనకు ఒక సొల్యూషన్ వస్తుంది. సో అందుకనే నేను నేచర్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. చిత్రలేఖనంతో సమాజంలో జరిగే విషయాలపై అవగాహన కల్పించే అవకాశం ఉందంటున్నారు యువ చిత్రకారులు. ఒక చిత్రంతో సమాజంలో చైతన్యం తీసుకురావచ్చని, అదే చిత్రంతో వారిని ఆలోచనలో పడేయొచ్చని అంటున్నారు. ఇక పెయింటింగ్స్ వేయటం వల్ల తమకు మానసిక వికాసం కలుగుతుందంటున్నారు. ఆర్ట్ క్యాంపులు నిర్వహించడం వల్ల కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు రాము అనే ఆర్టిస్ట్. లైవ్ పెయింటింగ్స్ వేస్తున్న సమయంలో ఒకరికొకరు ఇంటరాక్ట్ అయి కొత్త విషయాలు నేర్చుకుంటారని తెలిపారు. సో ఇదేంటంటే పరిచయ ఆర్ట్ ఫౌండేషన్ నుంచి సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ ఎవ్రీ ఇయర్ ఒక ఆర్ట్ క్యాంప్ చేస్తారు యంగ్ ఆర్టిస్టులు. వాళ్ళు డిఫరెంట్ కాలేజెస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళంతా వేరే ఉంటారు. సో ఇదేంటంటే యంగ్ అప్కమింగ్ ఆర్టిస్టులకి చాలా గుడ్ ప్లాట్ఫామ్. సో మన తెలంగాణలో చాలా క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. సీనియర్ ఆర్టిస్టులు ప్రమోట్ చేస్తూ ఉంటారు, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఇలా. సో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. నా వర్క్ పర్టికులర్గా ఏంటంటే మాది బేసిక్గా అగ్రికల్చర్. సో నేను ఎప్పుడైతే అగ్రికల్చర్ నుంచి హైదరాబాద్ వచ్చానో ఈ సీదా సరౌండింగ్స్ హైదరాబాద్ మాదాపూర్లో ఉంటాను. ఇంకా ఆ సరౌండింగ్స్ని ఇన్స్పైర్ అయ్యి సిటీస్కేప్ అదంతా చేస్తున్నాను. ఆల్మోస్ట్ 20 years నుంచి ఫీల్డ్లో ఉన్నాను ఆర్టిస్ట్గా.
ఏంటి ఆర్ట్ క్యాంపులలో ఏం నేర్చుకుంటారు? ఆర్ట్ క్యాంపులలో అంటే ఆర్ట్ షోకి క్యాంప్కి ఏంటంటే డిఫరెంట్, ఆర్టిస్టులు టుగెదర్ ఇక్కడ లైవ్ పెయింటింగ్ జరుగుతూ ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. దానివల్ల చాలా కమ్యూనికేషన్ వస్తుంది, మిగతా అండర్స్టాండింగ్, వర్క్ ఎలా చేస్తారు అనేది వేరే ఆర్టిస్టులకు కూడా తెలుస్తుంది, దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. వేరే ఆర్టిస్టులు చూడడానికి వస్తారు కదా అప్కమింగ్ వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ యువ చిత్రకారుల కుంచెల నుంచి సమాజానికి ఎంతో కొంత సందేశం ఇస్తున్నారని చెప్పాలి. చిత్రం కేవలం రంగుల్ని మాత్రమే తెలియజేయటం కాదు, సమాజంలోని అంశాలను పరిశీలించడానికి ఉపయోగపడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. నిత్యావసరాల్లో ఒకటైన ఉల్లి ధర భారీగా పెరిగింది. ఉల్లి మరోసారి కళ్లకు నీళ్లు తెప్పిస్తుంది. మరోసారి ఉల్లి ధర సామాన్యుల పాలిట భారంగా మారిపోయింది. ఉల్లిపాయ ధర పెరగడంతో సామాన్యులు మరోసారి తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే వంటింట్లో ఉల్లి మాయం కాగా అదే పరిస్థితి మరికొన్ని రోజులు కూడా కొనసాగనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పట్లో ఉల్లి ధరలు దిగివచ్చే పరిస్థితి లేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఉల్లి ఘాటుకు సామాన్యుడి జేబులకు చిల్లు పడేలా ఉంది. మరోసారి ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నిన్న మొన్నటి వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 50 రూపాయలకు చేరుకుంది. మరికొద్ది రోజులు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి వినియోగం ఎక్కువగా ఉండటంతో డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు కిలో 20 నుంచి 30 రూపాయల వరకు ధర పలికింది. ఇప్పుడు హైదరాబాద్ తో పాటు వివిధ నగరాల్లోని మార్కెట్లోనూ కిలో ఉల్లి 50 వరకు అమ్మకాలు జరుపుతోంది. ధరలు పెరుగుతుండటంతో వ్యాపారులు ప్రస్తుత డిమాండ్ను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కిలో ఉల్లి ధర 50 రూపాయలు పలికినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత 15 రోజుల్లోనే ఉల్లి ధర అమాంతం ఆకాశానికి ఎగబాకింది. 15 రోజుల్లోనే రెట్టింపు ధరకు ఉల్లిని విక్రయిస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తమ వంటల్లో ఉల్లిని ఉపయోగించడం దాదాపుగా తగ్గించేశారు. ప్రస్తుతం ధరలు పెరగటానికి ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఉల్లిపాయల ధరలు సెప్టెంబర్ నుంచి పెరుగుతుంటాయి. కానీ ఒక నెల ముందుగానే ఉల్లి షాకిస్తోంది. మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో పాటు దిగుమతి కూడా తగ్గింది. ఇటీవల భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతినడంతో ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. డిమాండ్కు తగ్గట్టు సరఫరా జరగటం లేదు. అందుకే ధరలు పెరుగుతున్నాయంటున్నారు వ్యాపారులు, రైతులు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోనూ షార్టేజ్ వచ్చేసింది. ఈ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. డిసెంబర్ వరకు మరింత ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లిగడ్డ వచ్చేది మహారాష్ట్రకి నుంచి వస్తుంది. ఇప్పుడేమో వర్షాల కారణం వల్ల 100-200 లారీలు వచ్చేటి 20-30 లారీలు వస్తున్నాయి. దానివల్ల రేట్లు అక్కడనే 50-48 అట్లా అవుతుంది. మేమేమో మల్లకపేటకి తెస్తాం. మల్లకపేటలో 45-48 రూపాయలు అవుతుంది. ఇక్కడ 40-45 బోర్డు రాస్తుంది కానీ మాకు పడతలేదు. అయితే 60 రూపాయలు అమ్ముతున్నారు, 60 రూపీస్ అమ్ముతారు. తీసుకుంటే గిరాకీ ఏం లేదు. 5-10 కిలోలు తీసుకుంటే కిలో 2 కిలోలు తీసుకుని వెళ్ళిపోతారు. గిరాకీ అయితే ఏం లేదు. బయట 5 ఉల్లిగడ్డ 60 రూపాయలు అమ్ముతారు. ఇప్పట్లో అయితే తగ్గది. గణేష్ల పండుగ వస్తుంది కదా, ఇప్పట్లో అయితే తగ్గది. మహారాష్ట్రకి నుంచి వస్తే తగ్గుతుంది. అక్కడనే వస్తున్నాయి సప్లై. మల్లకపేటలో ఏమో మా అంటే 10-20-30 లారీలు వస్తున్నాయి. ఇంతకుముందు 200-300 లారీలు వచ్చేటిది మహారాష్ట్రకి నుంచి ఇప్పుడు వస్తలేదు వర్షాల కారణం వల్ల. దేశంలో ఉల్లి ధరలు పెరగడానికి వివిధ కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉల్లి పంట ఉత్పత్తి తగ్గిపోయిందని, ఆ కారణంగానే దేశంలో ఉల్లి కొరత ఏర్పడిందని చెబుతున్నారు. దీనికి తోడు పండగ సీజన్ కావడంతో ఉల్లి వినియోగం కూడా పెరిగి డిమాండ్ ఏర్పడిందని, దీంతో రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి అంటున్నారు. ఉల్లి మహారాష్ట్ర నుంచి 300 లారీల చొప్పున లోడ్ వస్తుంది. కానీ వర్షాల కారణంగా 20 నుంచి 30 వరకు లారీల లోడ్ మన రాష్ట్రానికి దిగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఉల్లిపాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దేశంలో ఉల్లి పంటను ఎక్కువగా పండించే మహారాష్ట్రలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పంట ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. ఫలితంగా రాబడి బాగా తగ్గిపోవడంతో పాటు
పంట చేతికందడం కూడా చాలా ఆలస్యమవుతోందని రైతులు చెబుతున్నారు. తాజాగా ఉల్లి ధరలు పెరగడంతో హోటళ్లలో తినటం కూడా ఖరీదుగా మారిపోతోంది. వర్షాల కారణంగా గిరాకీ, సరఫరా మధ్య అంతరాయం కలగడమే ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అవసరానికి అనుగుణంగా ఉల్లి సరఫరా కావడం లేదు. దీంతో ఉల్లి లుల్లి సామాన్యులకు మళ్లీ మొదలైంది. ఉల్లి లేనిదే ఏ వంటకం పూర్తి కాదు. ఉల్లి నోటికి రుచిని కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. అయితే కానీ ఈ ఉల్లి ధరలు మాత్రం సామాన్యుడికి భారంగా మారాయి. రైతు బజార్లో కిలో ఉల్లిపాయ ధర 40 రూపాయల చొప్పున ఉంటే బయట మార్కెట్లో మాత్రం కిలో ఉల్లిపాయ ధర 60కి చొప్పున పలుకుతోంది. అయితే మహారాష్ట్రలో దిగుమతుల కారణంగానే ఉల్లిపాయ ధర పెరుగుతోంది అని వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో అలేఖ్య, HM TV, హైదరాబాద్. ఇవి వాళ్ళ పక్కా హైదరాబాదీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.